వంశీ పైడిపల్లి, జననం జూలై 27, 1978, తెలుగు సినిమా దర్శకుడు. మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ బృందావనం, 2010, ఎవడు, 2014 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. వంశీ తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాలోని కుటుంబంలో జన్మించాడు. తండ్రికి థియేటర్ ఉండడం వల్ల సినిమా వాతావరణంలో పెరిగిన వంశీ చిన్నప్పటినుండే సినిమాల వైపు ఆకర్షితుడయ్యాడు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తి చేసిన వంశీ, లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాడు. భద్రుక ఎడ్యుకేషనల్ సొసైటీ నుండి డిగ్రీ, కామర్స్, మాస్టర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ను చదివాడు. సినీరంగ నేపథ్యం, 2002లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలివేసి ఈశ్వర్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. వర్షం, మాస్, భద్ర కోసం ఒక అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశారు. 2007 సంవత్సరంలో ప్రభాస్ నటించిన మున్నా సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. 2010లో బృందావనం, 2013లో ఎవడు, 2016 మార్చిలో ఊపిరి సినిమాలు తీశాడు. మాలినిని వివాహం చేసుకున్న వంశీకి ఒక కుమార్తె వచ్చింది. దర్శకత్వం వహించిన సినిమాలు, సంవత్సరం సినిమా పేరు భాష ఇతర వివరాలు. 2007 మున్నా తెలుగు దర్శకుడు. 2010 బృందావనం తెలుగు కథ మరియు దర్శకుడు. 2014 ఎవడు తెలుగు కథ, స్క్రీన్ ప్లే, రచయిత మరియు దర్శకుడు. 2016 ఊపిరి తెలుగు, తమిళం ద్విభాషా చిత్రం, దర్శకుడు. 2019 మహర్షి తెలుగు కథ, స్క్రీన్ ప్లే, రచయిత మరియు దర్శకుడు. 2023 వారసుడు తెలుగు, తమిళం ద్విభాషా చిత్రం, దర్శకుడు. పురస్కారాలు, 2019 సైమా ఉత్తమ దర్శకుడు, మహర్షి. 2016 సైమా ఉత్తమ దర్శకుడు, ఊపిరి. వంశీ పైడిపల్లి 2021 సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా 2019, 2020 ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో 2019 సంవత్సరానికి గాను మహర్షి సినిమాకు గాను మోస్ట్ ఇన్స్పైరింగ్ మూవీ అవార్డును అందుకున్నాడు.